నగరిలో మాటలే తూటాలవుతున్నాయి, సవాళ్ల బాంబులు పేలుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, మాజీ మంత్రి ఆర్కే రోజా మధ్య డైలాగ్ వార్ బాగా ముదిరిపోయింది. నీకు దమ్ముంటే నీకు సవాల్ ఇస్తున్నా, కాణిపాకం వెళ్దాం రా, ఇసుక లారీలకి నీకు సంబంధం లేదు, మీ పార్టీ వాళ్ళకి ప్రమాణం చేయి. నీకు కానీ మీ అన్నలకు కానీ నీ మూడుకు కానీ సంబంధం లేదనే ప్రమాణం చేయి. నేను చేస్తా. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత గంజాకి అడ్డాగా మారిపోయింది పుత్తూరు నగరి. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు డ్రగ్స్ కి అడ్డాగా మారిపోయింది. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమ ఇసుక. ఇవన్నీ చేస్తూ నువ్వు మా మీద నిందలేస్తున్నావు. అబద్ధాలు కూడా నిజం చేద్దామని చెప్పి ఎవలో ఉన్నావు, కానీ ఏ రోజు కూడా నువ్వు ప్రజా సంక్షేమాల కోసం పోరాడిన పాపాన్ని పోలే. నాకు తెలిసి నువ్వు 12,000 రూపాయల అద్దె కొంపు నుంచి ఇవ్వాల, జనాలకు కూడా తెలుసు, ఇసిగిపోయారు నీతో. బెదిరించో భయపెట్టేస్తో ఎవ్వరు భయపడిపోయేవాళ్ళు లేరు. మీ తాటాకు చెప్పులకి ఎవ్వడు భయపడేవాడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, మేం ప్రజల కోసం ఫైట్ చేసేవాళ్ళం, అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేసిన వాళ్ళం. ఈరోజు గర్వంగా ప్రజల్లోకి మేము వెళ్ళగలం, కానీ మీరు వెళ్లే పరిస్థితి లేదు. చాటలతో పరకలతో కొడతారు. నీకు నోరు రోజు రోజుకి పెరిగిపోతుంది. నిన్నలా మొన్న మీరు మాట్లాడిన దాని మీద ఇప్పుడు నేను కేసు ఇవ్వబోతున్నాను, అలాగే డెఫర్మేషన్ సూట్ కూడా వేయబోతున్నాను. ఇన్ని రోజులు నువ్వు కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని వదిలేశాను, కానీ రోజు రోజుకి నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ రోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. నువ్వు 3,000, 2,000 రూపాయలకి చేయించాల్సిన రోజుల నుంచి 2,000 కోట్లు, ఆమె 2,000 రూపాయలకి ఏ పనినా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకే చెప్తారు. నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది. నీ తోడబుట్టిన వాళ్ళ, నీ తమ్ముడు గాని నీ సిస్టర్ గాని నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. నువ్వు నా గురించి మాట్లాడేంత అర్హత నీకు ఉందా అని అడుగుతున్నా. వయసు వచ్చింది, బిడ్డలు పెద్దోళ్ళు అయ్యారు, ఇంకన్నా కూడా ఇంగితం నేర్చుకొని సభ్య సమాజం అసహించుకునేలా కాకుండా కొద్దిగా ఏదన్నా ఒక పర్లేదు అనిపించుకునే పని చేస్తే బాగుంటది. ఇంకొకసారి నోరు గనుక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ని హెచ్చరిస్తూ